ఒకచోట అతనిని బ్రహ్మ అని, మరొక చోట అతనిని ఒక ముసలి తాత రూపంలో ఊహిస్తూ ఉంటాడు. ఈ రూపాలు మన ఊహలను బట్టి మారుతూ ఉంటాయి. ఏ ఇద్దరి ఊహలు ఒకటిగా ఉండవు, కానీ ప్రతి మనిషికి సృష్టి గురించి, దానిలో జీవ పదార్థం గురించి తెలుసుకోవాలని తప్పక ఉంటుంది. మరి సృష్టి క్రమం ఏమిటి, జీవ ప్రవాహం ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. జీవ పదార్థం గురించి కాకుండా మనం దాన్ని అర్థం చేసుకోవాలి. ప్రతివారు వారి వారి తమ జీవిత అనుభవాల నుంచి అప్పటి వరకు బతికి ఉన్న ఒక పశువు కానివ్వండి, మనిషి కానివ్వండి, మరుక్షణం మారిపోతూ ఉంటారు, చనిపోతూ ఉంటారు. అంటే దాని అర్థం ఏమిటి? మనం బ్రతికి ఉండడానికి, చనిపోవడానికి మధ్యలో మన నుంచి ఏదో ఒకటి బయటకు వచ్చేస్తుంది. అదే జీవి లేదా జీవం. మన నుంచి విడిపడిన తర్వాత మన శరీరం శిథిలమై భూమాత ఒడిలో కలిసిపోతూ ఉంటుంది. కాబట్టి మనలో దాగి ఉన్న ఈ జీవం అనేది సత్యం. మనం దాన్ని సృష్టించలేదు, కానీ మనం దాన్ని అర్థం చేసుకోవచ్చు. దాని ప్రవాహం గురించి, దాని కదలిక గురించి, దాని ప్రయాణం గురించి. ఈ ఆధునిక మానవుడు సృష్టి నుంచి ప్రతిసృష్టి చేయగలడు, కానీ దానిలో జీవం నింపలేడు. మనం సృష్టిని 4 రకాలుగా విభజించవచ్చు. ఒకటి ఏంటంటే మినరల్ కింగ్డమ్, ప్లాంట్ కింగ్డమ్, యానిమల్ కింగ్డమ్, హ్యూమన్ కింగ్డమ్. దాన్ని ఖనిజ జాతి, వృక్షజాతి, జంతు జాతి, మానవ జాతి అంటారు. జంతువులలోనూ మనుషుల్లోనూ మనం జీవాన్ని సులభంగా గుర్తిస్తాం, కానీ రాళ్లల్లో, ఖనిజాల్లో కూడా జీవం ఉంది. వాటిలోని జీవాన్ని తీసివేస్తే అవి శిథిలమై దుమ్ము ధూళిగా మారి మట్టిలో కలిసిపోతాయి. కానీ దీనికి చాలా సమయం పడుతుంది. వృక్షాల విషయానికి వస్తే అది మనకు తెలిసిన విషయమే. ఎప్పుడైతే ఒక కాయను చెట్టు నుంచి వేరు చేస్తామో అది మనం చూస్తుండగానే వాడి ఒడిలి జీవాన్ని కోల్పోతుంది. మిగతా వాటిలాగా కూడా అవి నిర్జీవమై భూమిలో కలిసిపోతాయి. అయితే ఈ 4 జాతులు కాకుండా మరో విభాగం ఉంది. అది పరిపూర్ణ మానవుడు. ఒక జీవి మానవుడిగా ఎదగడంతో దాని సృష్టి క్రమం ఆగదు. ఆ మానవుడే విజ్ఞానిగా ఎదగాలి, పరిపూర్ణ మానవుడిగా మారి తిరిగి ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి చేరుకోవాలి. పరిపూర్ణతను సాధించడానికి గాను అతడు మొదటి నుంచి చివరి వరకు ఎన్నో జన్మలు తీసుకుంటాడు అనేది అతని నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. ప్రతి జన్మను ఒక అనుభవంగా తీసుకొని అందులో మంచి చెడ్డలు తెలుసుకొని తన జ్ఞానాన్ని చిగురింపజేసుకుంటూ మెరుగులు దిద్దుకుంటూ ప్రతి జన్మలోనూ తన పరిపూర్ణత్వానికి దగ్గరవుతూ ఉంటాడు. ఖనిజాలలోని జీవానికి ఇతర విభాగాలలోని జీవానికి తేడా లేనప్పటికీ వాటి స్థాయిలను బట్టి ప్రతిబింబిస్తూ ఎలా ఉంటుందో తెలుసుకుందాం. మొదటి స్థాయిలో ఖనిజాలు, రాళ్ళు. వీటిలోని జీవ పదార్థానికి రూపం మాత్రమే ఉంటుంది, వాటికి వ్యక్తిత్వం ఉండదు. రూపపరంగా ఉంటూనే అవి ఎన్నో అనుభవాలు పొంది నెమ్మదిగా ఎదుగుతూ వృక్షాలలోని అతి తక్కువ రకానికి మొదటగా మారి అక్కడి నుంచి అనుభవాలు నేర్చుకుంటూ ఉంటాయి. వాటిలోంచి మంచి స్థాయికి ఎదగడానికి కొన్ని వేల సంవత్సరాలు తీసుకోవచ్చు. అప్పటి వరకు వాటి రూపమే కానీ భావన ఉండదు. ఆ విధంగా ఎదుగుతూ ఎప్పుడు జంతు విభాగంలోకి, యానిమల్ కింగ్డమ్లోకి ప్రవేశిస్తాయి. అంటే మినరల్ కింగ్డమ్ నుంచి ప్లాంట్ కింగ్డమ్కి వచ్చాయి, ప్లాంట్ కింగ్డమ్ నుంచి మళ్ళా అంటే యానిమల్ కింగ్డమ్కి వస్తున్నాయి అన్నమాట. ప్లాంట్ కింగ్డమ్ నుంచి యానిమల్ కింగ్డమ్లోకి వస్తున్నాయి. జంతువుల విభాగంలో ఈ ఆత్మ పదార్థం అనేది మనకు మొట్టమొదటిసారిగా ఒక నిర్దిష్టమైన రీతిలో ప్రత్యక్షమవుతుంది. అయితే జంతువుల్లో ఈ ఆత్మ కొన్ని గ్రూప్ సోల్గా ఉంటుంది. అంతేగాని ప్రతి జంతువుకి విడివిడిగా ఇండివిజువల్ ఆత్మ అనేది ఉండదు. అదే సమిష్టి ఆత్మ అంటే ఆ బృంద ఆత్మ లేదా గ్రూప్ సోలు వివిధ పరిస్థితుల్లో పాఠాలు నేర్చుకుంటూ మనిషిగా ఎదిగేసరికి ఒక పర్సనాలిటీ, వ్యక్తిత్వము
ఫ్రీడమ్ అనే భావన ఏర్పడుతుంది, ఏకాత్మగా ఎదుగుతుంది. జంతువుల రాజ్యంలోంచి మానవుడు పరిపూర్ణుడు. జంతువుల రాజ్యంలో మానవుడు పరిపూర్ణుడు. ఈ మానవుడు మానసికంగా ఇంకా ఇంకా ఎదుగుతూ పరిపూర్ణ మానవుడు అవడమే మానవ విభాగంలో ఆఖరి మెట్టు. తాను పరిపూర్ణత వైపు సాగుతూ తన తోటి విభాగమైన జంతువులను తన సుఖం కోసం, వినోదం కోసం హింసించటం అనేది సరికాదు. దానివలన వాటిలో కలిగే భయం వాటి యొక్క జీవిత చరిత్రలో మారుస్తుంది. ఈ భయం వాటిలోని అతి తక్కువ జాతుల నుంచి ప్రారంభమై తిరిగి అవి సాధు జంతువులుగా మారి మానవుడి ప్రేమను పొందే వరకు ఉంటుంది. అప్పటి వరకు ఎప్పటి వరకు వాటిలో భయం పోదో అప్పటి వరకు వాటి అభివృద్ధి చాలా నెమ్మదిగా సాగుతుంది. జీవాన్ని రెండు వైపులా ఆనకట్టలు కలిగి ఉన్న ఒక కాలువగా ఊహించుకోవాలి. జీవ ప్రవాహం అన్నాం కదా, ఆ జీవ ప్రవాహం రెండు వైపులా గట్టులున్నటువంటి కాలువ. ఇది అన్ని విభాగాలలోనూ ఒకే విధంగా ఉన్నప్పటికీ ఖనిజాలు, వృక్షాల విభాగంలో కంటే జంతువులో దీని పరిణామక్రమం విభిన్నంగా ఉంటుంది. జంతు పరిణామ క్రమంలో సూక్ష్మజీవుల నుంచి పురుగుల వరకు, క్రూర జంతువుల నుంచి సాధు జంతువుల వరకు వివిధ రకాలైన విభాగాలు ఉంటాయి. ఈ పరిణామ క్రమాలన్నింటినీ దాటుతూ అవి తమ జీవితం పరిణామానికి రంగులద్దుకుంటూ ఉంటాయి. దీన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలంటే ఒక కప్పను తీసుకుందాం. ఒక కప్ప నుంచి 10,000 గుడ్లు పుట్టాయి అనుకుంటే దానిలో జీవము లార్వా దశలో ఉంటుంది. అవి కొన్ని వందల సంఖ్యలో మాత్రమే కప్ప పిల్లలుగా మారతాయి. మరెన్నో కప్పలు మారకుండానే చనిపోతాయి. ఎలాంటి మార్పు సంతరించుకోకుండా మిగిలినవి కప్పలుగా మారినా ఆహార సమస్య వల్ల తొందరగా చనిపోవచ్చు. ఇవి కొంత పరిణితిని సాధించి తిరిగి తమ సమిష్టి ఆత్మలో అంటే గ్రూప్ సోల్లోకి కలిసిపోతాయి. మిగిలిన కప్పలు మనుషుల వల్ల, తమ జాతి శత్రువైన పాముల వల్ల ఆపదలను ఎదుర్కొంటూ తమ తమ పరిణామ క్రమాన్ని కొనసాగిస్తూ ఇష్టంగా కానీ అయిష్టంగా కానీ చనిపోయి తమ తమ పరిణితిని కొంతవరకు సాధిస్తూ ఉంటాయి. చనిపోయిన తర్వాత ఇవన్నీ తిరిగి తమ గ్రూప్ సోల్లోకి కలిసిపోతాయి, అంటే సమిష్టి ఆత్మగా. కాబట్టి ఈ రకరకాలైన అనుభవాలన్నిటి ద్వారా ఒక సమిష్టి ఆత్మ తన నుంచి వెలువడిన భిన్నాత్మల ద్వారా కొంత జ్ఞానాన్ని నేర్చుకుని ఒకటి తిరిగి కలిసి అంతవరకు ముందు ఉన్నదానికంటే హెచ్చు స్థాయికి చేరుకుంటుంది. భిన్నాత్మల ద్వారా కొంత జ్ఞానాన్ని నేర్చుకుని ఒకటిగా తిరిగి కలిసి అంతవరకు ముందు ఉన్నదానికంటే హెచ్చు స్థాయికి చేరుకుంటుంది. ఈ పరిణామం తర్వాత అది 10,000 కప్ప పిల్లలకు బదులు 1000 ఎలుకలుగా మారచ్చు. దీనికి పుట్టుకతోనే మనుషులంటే భయం ఉంది కాబట్టి మనుషులు దూరంగా ఉండాలని ప్రయత్నిస్తూ దానిలో భాగంగా రాత్రులు సంచరించడం అనే తెలివితేటలను సంపాదించుకుంటుంది. అంటే జీవ ప్రవాహం అన్నమాట. జీవ ప్రవాహం గురించి మనం మాట్లాడుకుంటున్నాము. తన పరిణతి పెంపొందించుకుంటుంది. తన శత్రువుల నుంచి తను తాను కాపాడుకుంటూ ఆ పరిణతి సాధిస్తుంది. ఈ సమయంలో దానిలో కలిగిన భయం అది సాధు జంతువులుగా మారి తిరిగి మానవుని ప్రేమ పొందగలిగేంత వరకు సాగుతుంది. మానవుడి ప్రేమ పొందగలిగినప్పుడు అది దాని అభివృద్ధి త్వరితగతిన చేరుతుంది, ఒక మానవుడిగా మారడానికి దోహదం చేస్తుంది. అప్పటి వరకు ఆ భయము దాని పరిణామక్రమం కుంటుపడుస్తూ ఉంటుంది. ప్రతి జీవిలో ఉన్న అణుకువ తమ వృక్షభాగం నుండి జంతు విభాగం మారగానే తన స్వీయ రక్షణార్థం కోసం తిరుగుబాటుతనంగా మారుతుంది. జంతువులలో బలవంతుడు బలహీనుడు అని సంపడం అనేది ప్రకృతి యొక్క సహజమైనటువంటి ప్రక్రియ. జంతువుల్లో చిన్న ప్రాణులు పెద్ద ప్రాణులను ఆహారంగా మారకుండా ఎన్నో విధాలైన ట్రిక్కులు జిమ్మిక్కులు చేస్తూ ఉంటాయి. ఇదంతా తమ తమ ప్రాణాలను కాపాడుకోవడానికి చేసే ప్రయత్నాలే. ఈ విధంగా పరిణతి సాధిస్తూ తమ భయాన్ని పోగొట్టుకుంటూ ప్రయత్నిస్తూ ఉంటాయి. ఈ భయం అనేది తమ కంటే బలవంతులైన తమ జంతువుల జాతి వల్ల కావచ్చు, లేదా మనుషుల వల్లనే కావచ్చు. సమిష్టి ఆత్మగా అనేక జన్మలు తీసుకుంటూ అందులోంచి పాఠాలు అనుభవాలు నేర్చుకుంటూ ఉంటాయి.
ముఖ్యంగా అవి తమను తాము రక్షించుకోవడం, తమ దైనందిన ఆహారం కోసం కష్టపడటం, ఒకవేళ ఆహారం దొరకని సమయాల్లో ఉన్న ఆహారాన్ని జాగ్రత్తగా దాచిపెట్టడం, ఉన్నదానిలో సరిపెట్టుకోవడం లాంటి అనేకం నేర్చుకుంటాయి. ఈ జీవ ఈ జీవిత పాఠాలు మానవుడిగా మారినప్పుడు ఎంతో ఉపయోగపడుతూ ఉంటాయి. అలాగే మాతృత్వ భావన అనేది కూడా ఈ దశలో వాటికి మొదటిసారి కలుగుతుంది. మరి ఇంతవరకు తెలుసుకున్న విషయాల్లో క్రూర మృగాలుగా వెదగటం వరకు తెలుపుతుంది. అక్కడి నుంచి పరిణామక్రమం సాధు జంతువుగా మారటం, అది చాలా కాలం పడుతుంది. ఎప్పుడైతే అది సాధు జంతువుగా మారటానికి సిద్ధంగా ఉంటుందో అప్పుడు అది మానవుడికి దగ్గరగా ఉండే సాధు జంతువుగా పరిణతి చెందుతూ ఉంటుంది. అది తొలిమెట్టు ఎక్కినట్టు. దీనికి కూడా కొంత సమయం పడుతుంది. ఏనుగులు, గుర్రాలు, గాడిదలు లాంటి జంతువుల్లో మొదట్లో బంధించబడినప్పుడు అవి తమ క్రూరత్వాన్ని ప్రదర్శిస్తాయి. కానీ వాటికి మానవుల ద్వారా సరైన ఆదరణ, ప్రేమ లభించిన తర్వాత తమ ఉన్న ప్రకృతి సహజమైన శక్తులను మానవుల కోసం ఉపయోగించడానికి సంసిద్ధమవుతూ ఉంటాయి. ఈ పరిణామ క్రమం తదుపరి జన్మల్లో మానవులకి దగ్గరగా ఉండే పాడి పశువుగా జన్మించడానికి దోహదపడుతుంది. జంతువులలో సహజ సిద్ధంగా అంటే గత జన్మలుగా వస్తున్న భయం మానవుడి ప్రేమతో ఆహారాన్ని అందించడం ద్వారా దానిని కరుణతో చూడటం వలన క్రమక్రమంగా తగ్గి వాటి పరిస్థితిని, స్థాయిని క్రమక్రమంగా పెంపొందించుకుంటాయి. నెమ్మదిగా తమ భయాన్ని పోగొట్టుకుంటూ నమ్మకాన్ని, ప్రేమను పెంచుకుంటూ పోతే అది జంతు జన్మలో ఆఖరి దశకు చేరుకుంటుంది. పూర్తి సాధు జంతువుగా మారిపోతుంది. కుక్క, పిల్లి, గుర్రాలుగా జన్మ తీసుకుంటుంది. మొట్టమొదట 10,000 సంఖ్యలో మొదలైన సమిష్టి ఆత్మలు వేలలోకి మారిపోయాయి. వేలలోకి దాని నుంచి సంఖ్య తగ్గుతూ ఈ పూర్తి సాధు జంతువు అనే పరిణతి సాధించేసరికి 2 మాత్రమే ఉంటాయి. రెండుగా ఉంటాయి. అంటే ఒక ఆత్మ 2 కుక్కలుగాను లేదా 2 పిల్లులుగాను పుట్టడం అన్నమాట. ఎప్పుడైతే సమిష్టి ఆత్మ నుంచి రెండు ఆత్మలుగా, అంటే ఆ గ్రూప్ సోల్ నుంచి డ్యూయల్ సోల్గా విడిపోయి ఉండటం అనేది పరిణతి సాధించిన తర్వాత పూర్తిగా తమ క్రూరత్వాన్ని వదిలి సాధు స్వభావాన్ని అలవర్చుకోవడం ఉంటూనే మానవుడికి దగ్గరగా ఉంటూ వారిని సరిగ్గా అర్థం చేసుకుంటూ ఉంటాయి. ఎప్పుడైతే అది మానవులపై ప్రేమను, నమ్మకాన్ని పెంపొందించుకుంటుందో అప్పుడే అది ఏకాత్మగా మారడానికి, ఇండివిజువల్ సోల్గా మారడానికి అవకాశం వస్తుంది. ఇదంతా మానవుడి చేతిలో ఉంది. ఉదాహరణకి 2 గుర్రాలు తీసుకున్నాం. అందులో ఒకటి మంచివారికి, రెండవది చెడ్డవారికి చేతిలో పడ్డాయి అనుకుందాం. ఈ చెడ్డవారి ప్రవర్తన వలన అది గత జన్మల నుంచి కొంచెం కొంచెంగా పోగొట్టుకుంటున్న భయం తిరిగి మళ్ళా సంతరించుకుంటుంది. అది మళ్ళా ఏకాత్మగా మానవుడిగా మారటానికి ఆటంకం అయితే మళ్ళీ దాని పరిణతి కుంటుపరుస్తుంది. తిరిగి మరెన్నో జన్మ తీసుకుని మళ్ళీ భయాన్ని పోగొట్టుకోవడానికి దానికి ఎంతో సమయం పడుతుందో చెప్పలేము. అదే రెండు కూడా పరిపూర్ణమైన ప్రేమ కలిగి ఉంటే, 2 డ్యూయల్ సోల్స్, ఆ 2 సోల్స్ 2 కూడా పరిపూర్ణ ప్రేమను పొందగలిగి ఉన్నట్టయితే కనుక అవి ఏకాత్మగా పరిణతి చెందడానికి ఎంతో తక్కువ సమయం పట్టేది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవడానికి ఏ సమిష్టి ఆత్మ అయినా పరిణతి చెంది ఏకాత్మగా మానవునిగా మారాలంటే, అంటే గ్రూప్ సోల్ లెవెల్లో నుంచి డ్యూయల్గా రెండు సోల్స్గా వచ్చి మళ్ళీ చివరికి మానవుడిగా ఇండివిజువల్ సోల్గా మారడానికి వాటిలో మానవులపై ఉన్న భయం పూర్తిగా పోవాలి. ఇది కేవలం మానవుల యొక్క ప్రవర్తన బట్టే జంతు పరిణామక్రమం ఉంటుంది. ప్రేమ అనేది మానవులకు ఒక్కరికే సొంతం కాదు, అది ప్రకృతి సహజ సిద్ధమైంది. కాబట్టి జంతువులకు పరిపూర్ణమైన ప్రేమను అందించి వాటి పరిణతికి దోహదపడటం అనేది మానవుడిగా అతని మొదటి కర్తవ్యం. ఈ ప్రేమ వాటిలోని భయాన్ని పోగొట్టి వాటిలో నమ్మకాన్ని పెంచి ఏకాత్మగా మారటానికి సహకరిస్తుంది. సమిష్టి ఆత్మ ఏకాత్మగా ఎలా పరిణతి చెందుతుంది?
సమిష్టి ఆత్మ ఏకాత్మగా ఎలా పరిణతి చెందుతుందని క్వశ్చన్ మార్క్. ఇది 2 విధాలుగా సాధ్యమవుతుంది. మొదటిది నెమ్మది నెమ్మదిగా పరిణతి చెందుతూ ఏకాత్మ కావటం. రెండవది మనసు మరియు బుద్ధికి సంబంధించింది. దీనిని మనం ఈ విధంగా అనుకుందాం. ఒక కుక్క తన యజమానికి ఆపద సంభవించినప్పుడు తన స్వీయ రక్షణను మరిచిపోయి అతన్ని కాపాడడానికి తన ప్రాణాలు సైతం ఇవ్వడానికి సిద్ధపడుతుంది. అంటే అది తన స్వార్థం అనే పరిస్థితి నుంచి త్యాగం అనే పరిణతి వరకు పాఠాలు నేర్చుకుంది. ఇంకా అది తిరిగి 2 ఆత్మలుగా విడిపోయి ఎదగనవసరం లే. దానికోసం సమయం వృధా చేయకుండా అది ఏకాత్మగా మారిపోతుంది. ఇప్పుడు దాని గమ్యం పరిపూర్ణత వైపు వెళ్తుంది. మొట్టమొదటి ఏకాత్మగా దాని జన్మ ధ్యేయం అది సాధారణ లేక మానవ జన్మగా జన్మించడం. లేదా ఈ కొత్త ఆత్మ కూడా తన పాత జన్మలోనే మానవులకు దగ్గరగా ఉంటూ తన ప్రాణాలు సైతం ఇవ్వడానికి సిద్ధపడింది. అంటే అది అక్కడ పాఠాలు పూర్తిగా నేర్చుకుని ఉన్నట్లే. కాబట్టి అది కొంచెం నుంచి మానవుడిగా జన్మించడానికి అవకాశం ఉంది. మంచి మానవుడిగా. గుర్రాలు కూడా కుక్కల్లాగానే తమ యజమానుల పట్ల అవసరమైనప్పుడు తమ విశ్వాసాన్ని కనబరుస్తూ ఉంటాయి, చాటుకుంటూ ఉంటాయి. ఆఖరికి ప్రాణాలు సైతం ఇవ్వడానికి గుర్రాలు కూడా సంసిద్ధమవుతూ ఉంటాయి. కుక్క, గుర్రం వంటి తమ జంతు సామ్రాజ్యాలను త్యాగం అనే పరిణితితో దాటి అప్పుడు అవి ఆ పరిణితితో మానవుల రాజ్యంలోకి వస్తాయి. కానీ పిల్లి తన సహజమైన భయాన్ని వదలకుండా మానవులకు దగ్గరగా ఉంటూ కూడా స్వార్థాన్ని ఇడవలేక నెమ్మదిగా పాఠాలు నేర్చుకుంటూ అది ఎప్పటికో కానీ ఇండివిజువల్ సోల్గా మారదు. అయితే మనం ఏనుగులు, కోతులు జంతు ప్రదర్శనశాలలో ఉంచటం చూస్తూ ఉంటాం. ఇవి మానవులకు దగ్గరగా ఉంటున్నప్పటికీ వారిని కొంతవరకే అర్థం చేసుకోగలుగుతాయి. ఎందుకంటే అది పూర్తిగా మానవుల జీవితంలో భాగం కాలేదు. ఇలాంటివి తమ పరిణతితో ఏకాత్మగా మారినప్పుడు మానవుల్లో జన్మ తీసుకుంటాయి. అదే మానవులకు దగ్గరగా ఉంటే ఇతర సాధు జంతువుల కంటే మంచి జన్మలను, అంటే మానవులు సహాయపడే కొండజాతి వారుగానో మరో విధంగానో జన్మ తీసుకుంటూ ఉంటారు. మనిషి మొదటిగా జన్మ తీసుకునే ముందు ఆత్మ పరిణతిలో అనేక మార్పులు సంభవిస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం మనిషిగా పరిణతి చెందిన ఉండి కూడా జంతు రూపంగా ఉండే వారి గురించి తెలుసుకుందాం. ఉదాహరణకి 2 కుక్కలు ఉన్నాయి. ఒకటి సహజంగా చనిపోయింది, రెండవది జీవించే ఉంది. ఇవి 2 కూడా మానవుల వల్ల పరిపూర్ణ విశ్వాసాన్ని, ప్రేమను పొందబడినవి అని అనుకుంటే బతికి ఉన్న కుక్క జంతువుగా అన్ని పాఠాలు నేర్చుకుని ఇక అక్కడి నుంచి మానవుల మాటలను, చేష్టలను, ఇష్టాలను, అయిష్టాలను, భావాన్ని అర్థం చేసుకోవడం నేర్చుకొని మానవులను తెలుసుకుంటూ ఉంటుంది. ఎప్పుడైతే ఇవన్నీ నేర్చుకుంటుందో అప్పుడు అది అప్పుడే, అంటే ఇంకా ఆ జంతు శరీరంలో ఉన్నప్పుడే ఏకాత్మగా మారిపోతుంది. అంటే ఇంకా అది జంతు శరీరంలోకి వెళ్ళదు. అది జంతు శరీరంలోనే ఉన్న ఆత్మ అయినప్పటికీ అది మానవుని రీతిలో ఆలోచనలు, నిర్ణయాలను బాధ్యత వహిస్తుంది. మానవులకు జంతువులకు ఉన్న భేదం వల్ల మనోశక్తి, స్వేచ్ఛ. మానవుడు తన మనోశక్తి ద్వారా ఏది ఒప్పో ఏది తప్పో అని నిర్ణయించుకుంటాడు. దాన్ని ఆచరణలో పెట్టడం అతనికి పూర్తి స్వేచ్ఛ. ఆచరణలో పెట్టడం అనేది పూర్తి స్వేచ్ఛ, ఫ్రీడమ్. అదే జంతువు అయితే మనిషి నిర్ణయాల మీద కట్టుబడి ఉండాల్సిందే. మరి జంతు ప్రపంచ నిర్ణయాలు కూడా తలవంచవలసిందే. అంటే అది తన సహజ సిద్ధమైన జంతు ప్రవృత్తిని అనుసరిస్తుంటుంది. జంతు ప్రపంచ నియమం ఏంటి? తన సహజ ప్రకృతి. ఈ విధంగా మనం ఈ ఆత్మాయణం ఇంట్రడక్షన్ చెప్పుకున్నాం. అయితే ఈ ఆత్మాయణం గురించి పితామహ పత్రిజీ చెప్పిన విషయాలు మనం తెలుసుకుందాం ఒకసారి. ఎందుకంటే రామాయణం భారతదేశపు ఆధ్యాత్మిక మణిరత్నం. వాల్మీకి మహర్షి రచించినటువంటి పుస్తకం. ఆయన దివ్యచక్షు యొక్క దివ్య ప్రసాదం. మరి రామాయణం అనేది రామకథ అయితే రాముని జీవిత ప్రయాణం గురించి వివరిస్తుంది. అదే రామాయణం. అయితే ఈ ఆత్మాయణం అనేది గొప్ప యోగి పొంగబడిన పీటర్ రిచల్ అతని ధ్యాన అనుభవాలే. ఏ సోల్స్ జర్నీ, అంటే సోల్స్ జర్నీ, ఒక ఆత్మ యొక్క ప్రయాణం.
ఇది ఈ ఆత్మ యొక్క ప్రయాణం అనేటువంటి ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక గ్రంథరాజం అంటారు పత్రిజీ. ఈ మరి ఆత్మాయణం అంటే ఆత్మ కదా, అంటే ఆత్మయానం. రామాయణంలాగా, రామకథలాగా, రాముని యానంలాగా ఆత్మ అనేది ఒక చైతన్య పుంజం. చైతన్యము అంటే కాన్షియస్నెస్, శక్తి, ఎనర్జీ అండ్ విజ్డమ్, విజ్ఞానం అనేది ఉంది. ఈ మూల చైతన్యం యొక్క సంకల్ప ప్రభావమే ఈ యొక్క యూనివర్స్, ఈ బ్రహ్మాండం లేదా కాస్మోస్ అంటాం. మూల చైతన్యం అత్యంత ఘనీభవకరణ స్థితి స్థూల ప్రకృతి. స్థూల ప్రకృతికి మూల కారణమైన శక్తిమయ మనోమయ లోకాలే మూల ప్రకృతి లేదా సూక్ష్మ కారణ లోకాలు. వీటి గురించి సుస్పష్టంగా వివరించేది ఆత్మాయణం. అలాగే ఖనిజ సామ్రాజ్యం, వృక్ష జంతు సామ్రాజ్యాల్లో గ్రూప్ సోల్స్ అంటే ఒక అవిభాజిక ఆత్మ పదార్థం, అంటే దాన్ని విభజించడానికి కాదు, దాని పరిణామక్రమంలో ఏ విధంగా జరుగుతుంది, దాన్ని ఎలా విభజించుకుంటూ చివరికి అది మనిషి సామ్రాజ్యంలోకి అడుగు పెట్టేసరికి అది ఇండివిజువల్ సోల్గా పరిణామం చెందే విధానాన్ని తెలిపేది ఈ ఆత్మాయణం. ఏకాత్మ అంటే ఒకనొక జీవాత్మ అన్నమాట. మనుష్య సామ్రాజ్యంలోకి చేరి అది జనన మరణ చక్రాల్లో ప్రవేశించడం అన్నమాట. అది ఎలా బాలాత్మగా, యవనాత్మగా, ప్రౌఢాత్మగా, వృద్ధాత్మగా మారి అతిమానవ సామ్రాజ్యంలోకి చేరుతుంది. అంటే ఎన్లైటెడ్ సోల్గా వెళ్ళిపోతుంది. మహాకారణ లోకాలకి ఎలా పరిగెడుతుందో విశదీకరించేది ఈ ఆత్మాయణం. భౌతిక శరీర విసర్జన మొదటి మరణమైతే, మరి సూక్ష్మ శరీర విసర్జన రెండవ మరణమైతే, కారణ శరీర విసర్జన మూడవ మరణం అవుతుంది. ఈ విషయాలన్నీ మనకు, ఈ సత్యాలన్నీ కూడా మనకు ఈ ఆత్మాయణం అనే ఈ యొక్క అంశంలో మనకు దొరుకుతాయి. జంతు సామ్రాజ్యంలో జలచర కావచ్చు, కేచర ప్రాణులు మానవ సామ్రాజ్యంలోకి ప్రవేశించక అందుకు సమాంతరంగా ఉన్న మరో పరిణామక్రమం చేపట్టే లోకాలకు చేరుతూ ఉంటాయి. అవి మరి ప్రకృతాత్మలుగా, నేచర్ స్పిరిట్స్గా మారిపోతాయి. కొన్ని దేవాస్గా మారిపోతాయి. కిన్నెర, కింపురుష, యక్ష, గంధర్వ జాతులు లాంటి దేవగణాల్లో చేరతాయి. మరి దేవా కింగ్డంలోకి వెళ్ళిపోతాయి. ఈ విధమైన రహస్యాలన్నీ మనం ఈ ఆత్మాయణంలో మనం తెలుసుకోబోతున్నాం. అలాగే సనాతన శాశ్వత ఆధ్యాత్మిక సత్యాలు, కొన్ని సూత్రాలు ఏంటంటే, అయమాత్మ బ్రహ్మ, యద్భావం తద్భవతి, అప్పో దీపో భవ, యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ, యాజ్ యూ సో యూ రీప్, యాజ్ బిలో సో అబోవ్, ఉద్ధరేద ఆత్మనాత్మానం, అహింసో పరమో ధర్మ, ధ్యానం శరణం గచ్చామి, బుద్ధి కర్మానుసారిణి, మమాత్మ సర్వభూతాత్మ, అధః శాఖ ఊర్ధ్వమూలం, సంసారమే నిర్మాణం అనే వాటిని మనకి మళ్ళీ మళ్ళీ దర్శింపజేస్తూ ఉంటుంది ఈ ఆత్మాయణము అనే అనుభవం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఈ బుక్ గురించి చెప్పిన విషయాలు రేపటి ఎపిసోడ్లో మరిన్ని ఈ యొక్క పరిణామక్రమం ఎలా జరుగుతుంది అంటే, జంతువు లోకం నుంచి, జంతువుల్లో మొట్టమొదటి బాధ్యత నుంచి స్వీయ పరిరక్షణ అనే సొంత పరిరక్షణ అనేది అక్కడ నేర్చుకున్న తర్వాత మానవ లోకంలో ప్రవేశించేటప్పుడు ఎదుర్కొనే సిద్ధాంతాలు, పునర్జన్మ సిద్ధాంతం, తర్వాత కర్మ సిద్ధాంతం, వీటి వలన మనిషి తనకి ఎన్నెన్ని ఎదుర్కొంటూ ఉంటాడు, ఆ పరిణామ క్రమంలో ఏ విషయాలు నేర్చుకుంటూ ఉంటాడు, ఎన్ని వందల జన్మలు తీసుకుంటూ ఉంటాడు, మనిషి ఒక ఆత్మస్వరూపుడిగా ఉండటం, పరిపూర్ణతగా చేరడానికి కారణ శరీరము, విజ్ఞానమయ కోశము, జ్ఞానదేహము, ఇవేలాగా సూక్ష్మ శరీరము, ఇలా అనేక విషయాల గురించి రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ డే టు యూ ఆల్.